చేరుకెళ్ళాం. మస్తాన్ గారు మాట్లాడే ముందు కొందరు ఈ మెసేజెస్ పెడుతున్నారు. లైవ్లో ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఈ నెంబర్ ఇక్కడ సజెస్ట్ చేస్తున్నాం, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. వాళ్ళు ఇదే అంశం మీద మాట్లాడాలనుకుంటున్న వాళ్ళు పర్టికులర్ ఇదే అంశానికి సంబంధించి మాట్లాడచ్చు. అండ్ మస్తాన్ గారు చూశారు కదా, సరే మనం టెక్నికాలిటీస్ మాట్లాడాం. నాకు అర్థం కానిది ఏంటంటే ముందర టీటీడీ ఈఓ మాట్లాడాలి, తర్వాత ప్రభుత్వం మాట్లాడాలి, తర్వాత పార్టీల వాళ్ళు మాట్లాడాలి. ఇది రివర్స్లో వచ్చింది. ముందర తెలుగుదేశం అధికార ప్రతినిధి వెంకటరమణారెడ్డి గారు మాట్లాడారు, తర్వాత ప్రభుత్వం మాట్లాడింది, అంటే చంద్రబాబు గారు మాట్లాడారు ముఖ్యమంత్రిగా, తర్వాత ఈఓ గారు మాట్లాడారు. ఎందుకు ఈ రివర్స్ ఇంజనీరింగ్ ఎందుకు జరిగింది ఇక్కడ? అది ఇప్పుడు పార్టీ ఇంట్రెస్ట్ చేసిన ఎంక్వైరీయా, ప్రభుత్వం చేయించిన ఎంక్వైరీయా, పార్టీ చేయించిన ఎంక్వైరీయా? అంటే ఇదే ప్రశ్న నేను నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్న నేను కూడా ఉన్నాను. ఆయన అడిగా, అంటే ఆయన మాటల్లో చెప్పాలంటే ఏంటంటే ఇదంతా సూపర్ 6 సూపర్ 7 పథకాలని అమలు చేయలేక జూలై 23వ తారీఖు వచ్చిన రిపోర్ట్ని, ఎన్డీడీబీ రిపోర్ట్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల క్రితం అనౌన్స్ చేశారు. లేదా వెంకటరమణారెడ్డి గారు, అంటే నిజంగా మీరు చెప్పినట్లు వెంకటరమణారెడ్డి గారి దగ్గరికే ఫస్ట్ ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టు ఆయన మీడియాకి రిలీజ్ చేసిన తర్వాత నిన్న హడావుడిగా ఈఓ శ్యామలరావు గారు పెట్టి ఆయన రిపోర్ట్ మా గురించి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, తర్వాత ఈఓ గారు మాట్లాడారు. అంటే రిపోర్ట్ అంటే నేను అనేది రిపోర్ట్ కాపీ అనేది ప్రదర్శించడం అనేది వచ్చింది. అయితే వెంకటరమణారెడ్డి గారే ఫస్ట్ అవును అదే నేను చెప్పేది రిలీజ్ చేస్తారనేది నేను చెప్పాను. అయితే నిన్న ఒకటి ఇప్పుడు ప్రస్తుతం జరిగిన పరిణామాలన్నీ చూస్తే ఇది మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించింది కాదు. తిరుమల. ఒక్క నిమిషం మస్తాన్ గారు, ఒక కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, రామ్మోహన్ రావు గారు, వారు మాట్లాడతారు. ఒకసారి రామ్మోహన్ రావు గారు మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానల్ ఉన్న అందరికి నమస్తే. తిరుపతి లడ్డూలో సార్ ఇది ఈ ఫ్యాక్టరీ కలపడం చాలా బాధాకరంగా ఉంది సార్. హిందువుల మనోభావాలతోనే ఆడుకున్నట్లే అనిపిస్తుంది నాకైతే. ఇదే కాకుండా లాస్ట్ 5 years లో కూడా తిరుపతిలో ఒక అన్నదానం ఏంటి చాలా వరకు బాగోలేవని మరి అందరూ ఫీడ్బ్యాక్ కూడా ఉంది సార్. ఇది కరెక్ట్ కాదు అసలు. దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరపాలి సార్. రైట్, ఓకే మస్తాన్ గారు, సమగ్రమైన దర్యాప్తు జరపాలి. అంటే భక్తులు ఎంత అటెంప్టివ్గా ఉన్నారు ఈ అంశంలో అని చూడండి. వాళ్ళంతా వాళ్ళు కాల్ చేసి వాళ్ళ బాధ వేదన వ్యక్తం చేస్తున్నారు. సో మస్తాన్ గారు మాట్లాడండి. ఖచ్చితంగా జరుగుతున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశంగా ఉంది. మధ్యప్రదేశ్ లోని భోపాల్లో అక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పేపర్స్ ని, అంటే ఆయన చిత్రం ఉన్న పేపర్స్ ని కూడా తగలబెట్టే పరిస్థితి. హిందూ సంస్థలు కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ఇది యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ప్రకటనతో ఆగిపోలేదు. నిజానికి చెప్పాలంటే వాళ్ళ మంత్రులు రియాక్ట్ అయ్యారో లేదో తెలియదు, కానీ దాదాపు 5 కేంద్ర మంత్రులు దీనికి సంబంధించి వాళ్ళ భావాలను వ్యక్తం చేశారు. ఇది చాలా సీరియస్ గా ఉందని చెప్పారు, యాక్షన్ తీసుకోబోతే. ఇప్పుడు నందా గారు మాట్లాడిందాక ఖమ్మం నుంచి శ్రీనివాస్ గారు మాట్లాడతారు సార్. ఒకసారి ఆయన కాల్ చేశారు, ఖమ్మం నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, నా పేరు పిల్లి శ్రీనివాస్ అండి, ఖమ్మం. హలో మాట్లాడండి సార్. శ్రీనివాస్ గారు వినిపిస్తోంది, మాట్లాడండి. హలో వినిపిస్తోంది, మాట్లాడండి శ్రీనివాస్ గారు. వినిపిస్తోంది, మాట్లాడండి. హలో వినిపిస్తోందండి, మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు లైవ్ పెట్టారు కదా, అది మన ప్రెస్ మీట్ పెట్టారు కదా. హలో వినిపిస్తోందండి, మాట్లాడండి శ్రీనివాస్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా, ప్రెస్ మీట్ పెట్టి ఆయన 100 రోజులు పాలన గురించి చెప్తారు, కానీ అసలు ఏం జరిగింది దాని మీద నిజంగానే నేను నా హయాంలో ఏం జరగలేదు అనుకున్నప్పుడు గట్టిగా ఎంక్వైరీ చేయండి, నిజంగా అప్పుడు దోషులు ఎవరైనా తేలుతారని చెప్పొచ్చు కదా గట్టిగా. అది చెప్పకోకుండా నేను మంచిగానే చేశా, నేను అది చేశా, నేను ఇది చేశా అనే బదులు మీరు నిజంగా రండి, నేను అసలు తిరుపతి రండి, వాళ్ళని రమ్మనండి, ప్రమాణం చేయమనండి, నిజంగా జరిగిందో లేదో. అసలు ప్రమాణం కాదు, నిన్న వాళ్ళు ఇచ్చింది కూడా ఫేకా, సిస్టమ్ అంతా వాళ్ళ దగ్గర వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా సిస్టమ్ లేదా? అసలు అది వాళ్ళు టెండర్ వేసిన ఆ నెయ్యి తాలూకుది, అసలు టెండర్ వేసినది అసలు మంచి ఇదే కాదంట నిన్న చెప్తున్నారు వార్తల్లో కూడా. అసలు ఏది ఏఆర్ అనే ఫామ్ అనేది అదేదో అసలు అంతకు ముందు కూడా చాలా ఫ్రాడ్ జరిగింది అంతా.
అంత అంత చిన్న చూప హిందూ దేవుళ్ళు అంటే లేకపోతే తిరుమల అంటే జగన్మోహన్ రెడ్డి గారికి? సో చూశారు కదా, చెప్పండి సార్. రైట్. సో 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 మస్తాన్ గారు, సో విన్నారు. ఏంటి వెంకటేశ్వర రెడ్డి గారు మీరు ఏమైనా మాడతారా? ఇప్పుడు ఒక్క నిమిషం, వెంకటేశ్వర రెడ్డి గారు మాడతారు. ఇప్పటి వరకు జూలై 17 నుంచి వచ్చిన వరకు ఇప్పటి వరకు ప్రభుత్వం నిన్న మొన్న ఇచ్చి స్టేట్మెంట్ వచ్చి కూడా 3 రోజులు 2 రోజులు మూడో రోజు వస్తుంది. దీని మీద ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకుంది దయచేసి ప్రజలకు వివరించాలి. ఇమీడియట్గా ఎవరిని అరెస్ట్ చేసింది, లేకపోతే ఏం చర్యలు తీసుకుంది, ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంది, ఎవరెవరి మీద చర్యలు తీసుకుంది అనేది కూడా పూర్తిగా ప్రభుత్వం వివరించాల్సి ఉంది. జూలై 17 వచ్చింది. జూలై 17 నుంచి వచ్చిన స్టేట్మెంట్ని ఇప్పటి వరకు ఎందుకు గోప్యంగా ఉంచింది, ఎందుకు దాని మీద ఏం చర్యలు తీసుకోలేదు, ఇప్పుడే ఎందుకు ఇప్పుడు కూడా ఉట్టిగా స్టేట్మెంట్ ఇచ్చేసి చేతులు ఎందుకు దులుపుకోవాలని చూస్తుంది ప్రభుత్వం. రైట్. మరో కాల్ రండి, హైదరాబాద్ నుంచి సర్వేశ్వరరావు గారు మాట్లాడతారు. సర్వేశ్వరరావు గారు ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారిని మాట్లాడదామని ఆయనతో ఉన్నారండి ఇక్కడ. వైసీపీ వాళ్ళు ఎంతసేపు ఏదో కాగితం దొరికిందనే ఎవరో ఒకరు చెప్పిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేయరు, ఎందుకు మన రాజ్యాంగం అంటే అంత చీప్ అయిపోయింది వాళ్ళకి. దాని మీద సమగ్రమైన నివేదిక తయారు చేయాలి. బోర్డు అంత ప్రొసీజర్ ఉంటుంది, అరెస్ట్ చేసేయండి. అంటే ఏ ఆధారాలు లేకుండానే ఆరోపణ చేస్తుంటారు ఒక సీఎం స్థాయి వ్యక్తి ఏమి ఆధారాలు లేకుండానే ఆరోపణ చేస్తారా? ఆధారాలు ఉంటేనే కదా ఆయన చెప్పాలి.